బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు హైదరాబాద్ ముఖ్యమంత్రి పురుగుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్ళా మీ పాలమూరు ముద్దుబిడ్డ నేడు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి విచ్చేసి పాల్గొంటున్న ఈ సభలో పాల్గొంటున్న నా తోటి మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జిఎంఆర్ గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అన్నిల్ రెడ్డి గారు, పన్నికారెడ్డి గారు, అలాగే మేఘారెడ్డి గారు, వంశీకృష్ణ గారు, ఇంకా దాదాపు మన శంకర్ గారు, మా శ్రీహరి మున్సిపల్ గారు, డాక్టర్ నాగేష్ రెడ్డి గారు, 12 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఓడిపోయిన గద్వాల్ ఎమ్మెల్యే సరిత గారు, అలాగే మా మిత్రులు సంపత్ గారు, ఇంకా ఇతర నాయకులందరికీ అందరికంటే ముఖ్యంగా మన ముందున్న రాబోయే 45 రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా సోదరుడు తమ్ముడు వంశీ చంద్రెడ్డి గారు, మీ అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా అన్న జూపల్లి కృష్ణారావు గారు సుదీర్ఘంగా ఉపన్యాసం మొత్తం కూడా కేసీఆర్ చరిత్ర చెప్పిండు. నేను 2 మాటలు చూపించి మన ప్రియతమ నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి గారు మొదటిసారి వచ్చిన సందర్భంగా పాలమూరులో, ఇవాళ పాలమూరు అంటే మానవత్వానికి మారుపేరు, కవులకు కళాకారులకు పుట్టిన మారుపేరు ఇది. ఈరోజు ఏ దేశంలో చూసినా బొంబాయి పోయినా హైదరాబాద్ పోయినా కూలీలుగా ఉంటూ కష్టపడే మనస్తత్వం ఉన్న పాలమూరు ఇది. ఆ పాలమూరుకి వచ్చిన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ముఖ్యంగా సోదరులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ 10 సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించి ఈరోజు ప్రజాపాలన అందించిన మీకు మీ రుణం తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మంత్రులం, మేము ఎమ్మెల్యేలం రాత్రింబౌలు కష్టపడి పని చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మీరు ఒకటేసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మీడియా ద్వారా వినాలి. ఈ 3 నెలల్లో మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గ్రామాలు తిరిగినో, ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వచ్చినాం, ఎన్ని వేల మంది కలుసుకున్నాం. 10 ఏళ్లలో మీ 3 నెలలు వచ్చిన అంతసార్లు కూడా సెక్రటేరియట్ రాలే, బయటికి రాడు, మనుషులను గెలవడు, ఇవాళ పేద ప్రజలను గెలవడు, ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ మంత్రులు వస్తే కూడా బయటికి వెళ్ళి వచ్చే పరిస్థితి. ఆ రోజు రాక్షస పాలన, ఈరోజు ప్రజాస్వామ్య పాలన, సోనియమ్మ పాలన ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తూ ఒకదాని వెనుక మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారంటీలు, ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసాం. ఈ నెల భద్రాచల రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ఇందిరమ్మ హౌస్ కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ 3 నెలలు కాదు, 3 రోజులు తిరగకముందే అధికారం పైన మతి భ్రమించి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమవుతలేదు. నిన్న కేసీఆర్ గారు అంటున్నాడు, ఆఖరికి ఆయన బతికెట్లయిందంటే ఏమీ లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన కరెక్టేనా కాదా? ప్రవీణ్ కుమార్తో పొత్తంట. ఏది ప్రవీణ్ కుమార్తో మనకు సంబంధం రాజకీయాలకు? ఆయన మాట్లాడుకుంటూ 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది అంటే, మనం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, రేపటికి 3 నెలలు. 3 నెలల్లో ఎందెందుకు మన ఆదివారం ఉన్నది మోటార్ సైకిల్ వేసుకొని దాదాపు 40 బస్తీలు తిరిగిన నల్గొండలో. ఏ బస్తీ, ఏ మైనార్టీ అక్క చెల్లెలు పోయినా, ఏ దళిత వాడకు పోయినా ఎట్లున్నారు అక్క, ఏముంది, కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే 0 బిల్లు వచ్చింది, బిల్లు చూపించుకుంటా నవ్వుకుంటా చేతులు పట్టుకొని అంత సంతోషంగా కనబడ్డారు. ఆయన పాలన ఎట్లుండే, 1వ తారీఖు పేదవాడు బిల్లు కట్టకపోతే ఆ డిస్కనెక్ట్ బిల్లు కట్టుకునేవాడు. పేదవాడైతే కరెంటు బిల్లు ఎడ కట్టవలసి వస్తుందని చెప్పి చీకట్లో పడుకునేవాడు ఈ ధనిక రాష్ట్రంలో. అలాంటిది ఈరోజు ఒక్కొక్కటి 7 లక్షల కోట్ల అప్పు చేసినాం, దానికి వడ్డీలు కట్టాలి. 38,000 కోట్ల బకాయిలు చేసినాం, అవి తీర్పాలి. నీ సమయంలో 30 నెలల్లో కరెంట్ ఎప్పుడైనా జీతాలు వస్తాయని బడి పంతులు, ఉద్యోగులు, రిటైర్డ్ వాళ్ళు
వాళ్ళు చదువులు చెప్పేది కాదు, వాళ్ళు నౌకరు చేసేది కాదు, సెల్ ఫోన్ జీతం పడ్డదా లేదా అని మెసేజ్ చూసుకునేవారు వాళ్ళు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అన్ని చూస్తూ మన 1వ తారీఖు జీతాలు వచ్చినాయా లేదా, ఉద్యోగులకు పెన్షన్లు వచ్చినాయా లేదా, ఇంత అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని కూడా గాడిలో పెడుతూ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తున్నాం. సోదరులారా, మీ అందరు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క 45 రోజులు మా కోసం కష్టపడి, ముఖ్యంగా మహబూబ్నగర్ అభ్యర్థి, నాగర్ కర్నూలు అభ్యర్థి, అలాగే మహబూబ్నగర్ అభ్యర్థి అంటే మన ముఖ్యమంత్రి గారు కొడంగల్లోనే డిక్లేర్ చేసింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి నాగర్ కర్నూలు మహబూబ్నగర్ కానుకగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ముందుయ్యాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13-14 సీట్లు గెలిచి, ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు, 5 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నీ దొంగ దందాలు, నీ బిడ్డ మద్యం, ఢిల్లీలో మద్యం దుకాణం ఎప్పుడు తేలకపోతుందో తెలియదు. ఇక్కడ టానిక్ షాపులు పెట్టి 1000 కోట్లు దోసుకున్నావు, ధరణి పేరు మీద దోసుకున్నావు, మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు. మా ప్రభుత్వం 5-6 నెలలు కాదు బిడ్డ, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ. సోనియా గాంధీ వేరే దేశంలో పుట్టినా ఈ దేశానికి వచ్చి కోడలిగా 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా భర్త మాంసం ముద్దలో మారిపోతే దేశం కోసం ప్రధానమంత్రి పదవద్దని చెప్పి ఆర్థికవేత్తను ప్రధానమంత్రి పెట్టి బంగారం తాకట్టే పెట్టుకెళ్ళి ఇవాళ దేశాన్ని ఈ స్థితిలో ఉందంటే సోనియా గాంధీ ఆలోచన విధానం. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఈరోజు మత ఘర్షణలు పెట్టి అందులో మలిగిపోతున్న మత పార్టీ బీజేపీ లాంటి పార్టీ కోసం అలాంటి పార్టీలు ఉండొద్దని భారత్ జోడో నఫరత్ చోడో అని యాత్ర 4000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది. ఈరోజు న్యాయయాత్ర పేరు మీద 5000 కిలోమీటర్లు. ఆయనకు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. అమెరికా లాంటి దేశంలోనే 39 నెలలకే బరాక్ ఒబామా అధ్యక్షుడైండు. అని రాహుల్ గాంధీ నాకు పదవులు వద్దు, నాకు ప్రజలు బాగుండాలి, భారతదేశం బాగుండాలి, కుల మతాలకు ఐక్యంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పాను. అందుకనే సోదరులారా, మీ అందరికి చెప్తున్నాం, ఈ ఎన్నికలు భారతదేశం 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోర్చి నెరవేర్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా మన ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని, అలాగే మన స్థానిక శాసనసభ్యుడు ఇంతకుముందే నా దగ్గర చెప్పిండు, ఆయన వచ్చిన రోజే తిరుపతి దేవునిగుట్ట దగ్గర ఫ్లైఓవర్ ఆర్ఓవి కావాలని 75 కోట్లతోని స్థానిక శాసనసభ్యుడు చెప్పిన విధంగా దాన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉద్దండపూర్ రిజర్వాయర్కి సంబంధించిన నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి అక్కడ అన్నిరెడ్డి శాసనసభ్యులు ఇప్పుడే వెళ్ళిండు, వారు కూడా కోరిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో సాగునీటి శాఖతో మాట్లాడి అది కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం. ఈ ఎన్నికల్లో మేము కూడా 3 నెలలకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా పనిచేస్తుందో మేము మంత్రులుగా అదే విధంగా పనిచేస్తున్నాం. 7 గంటలకు చేస్తే రాత్రి వరకు వేలాది మంది వస్తున్నారు. మేము అడిగిన మీ సమస్యలన్నీ ఎక్కడ పోయినాయి, 10 ఏళ్ళకెళ్ళి ఏమున్నది, నేను ఎందుకు ఇన్ని తీసుకొస్తున్నా అంటే అప్పుడు ఎవరిని కలవాలి సార్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకు ధైర్యం వచ్చిందని చెప్తున్నాం. అందుకనే చెప్తున్నా, ఈ 45 రోజులు మీది, ఆ తర్వాత 5 ఏళ్ళు మా కష్టం, మేము మీ ఎమ్మడి ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా తిరిగినావు. నేను నల్గొండ భువనగిరితో పాటు భువనగిరిలో కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎందుకంటే ఎమ్మెల్యేలు 12 మంది టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ జిల్లాకి వెళ్ళి మేము కూడా వస్తాం, అవసరం ఉన్నప్పుడల్లా ప్రచారంలో పాల్గొంటాం. ఏది ఏమైనా సరే 13-14 సీట్లు గెలవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకో బీఎస్పీ పార్టీ ఇంకో బీని కలుపుకుంది, ఆఖరికి ఇంకో బీ ఉన్నది బీజేపీ. ఈ 3 బీలు కలిసినా సరే మనం మాత్రం 13-14 సీట్లు గెలిచి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకొని ఈ 10 ఏళ్ల రాక్షస పాలనకి వెళ్ళి బయటపడి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు, నల్గొండలో శ్రీశైలం సొరంగం లాంటి ప్రాజెక్టులు, ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇవాళ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాం. ముఖ్యమంత్రి గారు ఆయన ప్లాన్ చేసుకుంటూ మా అందరినీ కూడా పిలుచుకుంటూ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు నిన్నటికి దాటిపోయినాయి. 30,000 మంది ఉద్యోగాలకు. దాంతోపాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినాం.
మొన్న మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అన్న మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలంటే మా డిపార్ట్మెంట్ ద్వారా న్యాక్ ద్వారా 20 కోట్ల రూపాయలతోని మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో దాన్ని కూడా టెండర్ పిలవడం జరిగింది. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్ కు వొకేషనల్ కోర్సు ఐటీఐ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్లకు ఇక్కడ బిల్డింగ్ కూడా కట్టబోతున్నాం. త్వరలో ఆ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి నిరుద్యోగ యువకులకు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు సోదరులారా. ఒక్కటే కోరుతున్నాం, మేము ఇవాళ మీ అందరికీ చెప్తున్నాం, ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పేది కాదు. కేసీఆర్ గురించి మొత్తం తెలుసు, బీజేపీ గురించి మొత్తం తెలుసు, కులం మొత్తం తప్ప ఏం లేదు వాళ్ళకు. ఏం చేసినా ఒకసారి ఆలోచించుకోరు. ఇవాళ జిఎస్టీ పేరు మీద ఇవాళ ఆ రోజు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పి మోసం చేసిన మోడీ గారు ఒకవైపు, ఇవాళ తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చి మనకు స్వతంత్రం తెచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒకవైపు. అందుకని మీరందరూ కూడా చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మన ముఖ్యమంత్రి గారిని మాకు ఇంకా బలాన్ని ఇవ్వాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.